మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ ప్రజలు భగ్గుమంటున్నారు. హామీలు అమలు చేయని రేవంత్ సర్కారుకు బుద్ధి చెప్పడం ఖాయమంటున్నారు. రేవంత్ ఏలుబడిలో కనీసం మిషన్ భగీరథ నీళ్లు కూడా వస్తలేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పథకాలు కొనసాగించకుండా కుట్రలు చేయడం తగదని హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ పాలనలో ఎంతో సంతోషంగా ఉన్న తాము ఇప్పుడు అరిగోసపడుతున్నామని చెబుతున్నారు. పుట్టెడు బాధల్లో ఉన్న తమకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు దీక్షతో మనోధైర్యాన్ని కల్పించారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. ఆమన్గల్ మండల కేంద్రంలో జరిగినటువంటి రైతు దీక్ష కార్యక్రమానికి కేటీఆర్ గారు వచ్చేసి ఆయన అంటే రైతుల బాధలు తెలుసుకుని వాళ్లకు దిశానిర్దేశంతో పాటు వాళ్ళకు మనోధైర్యాన్ని కల్పించినటువంటి పరిస్థితి కనిపించింది. కేటీఆర్ గారి స్పీచ్ విన్న తర్వాత ఇక్కడ ఈ విన్న వాళ్ళంతా కూడా యువకులు కూడా విన్నారు. వాళ్ళు ఏమంటారు వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు చెప్పండి, ఇప్పటిదాకా మీరు కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికినారు. తర్వాత ఆయన గారి స్పీచ్ కూడా మీరు విన్నట్టున్నారు. అంటే మీకు ఎట్లా అనిపిస్తా ఉంది? అసలు కేటీఆర్ గారి అంటే రోల్ ఎట్లా మీకు కనిపిస్తా ఉంది? గతంలో కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి పరిపాలన ఏముందంటే 400 హామీలు ఇచ్చిండు. మన ఎలక్షన్ ముందల 420 హామీలు ఇచ్చి హామీలలో చేసింది ఒకటి చేసిండు. ఫ్రీ బస్ చేసిండు మహిళలకు. వేరే 420 హామీలలో ఒకటే బస్ చేసిండు. ఫ్రీ బస్ చేసినాక ఎవరన్నా జెంట్స్ దావత్లకు పోవాలన్నా, ఇంటికాడ ఇబ్బంది ఉన్నా భర్త నిడబెట్టి భార్య బస్సులోకి పోతుంది, మందుకాలు తాగుతుంది, తాగి ఇంటికి వచ్చి భర్తకు అన్నం వంటి పెట్టలేని దిక్కైంది. అది చేసి రేవంత్ రెడ్డి చేసిండు. అది కేసీఆర్ అసలు పనులు చేయలే. కేసీఆర్ నీటుగా రైతు బంద్ చేసిండు, రైతు బీమా ఇచ్చిండు. ఎకరా చచ్చిపోతే యాక్చువల్గా మన గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ ఇచ్చిండు, నోటీసులు కిట్ ఇచ్చిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే ఆ కిట్ను తీసేసి ఉన్న కిట్లలో గిట్ట బొమ్మ లేకుండా చేసిండు కేసీఆర్ది. ఇప్పుడు నువ్వు ఆ కిట్లు నువ్వే నీ బొమ్మ వేసుకొని నువ్వు ఇస్తే అయిపోతుంది. నువ్వు ఎందుకు ఎత్తేసినావు ఆ కిట్లని? ఏమన్నా అయింది? దానివల్ల నీకేమైనా లాస్ అయిందా? నువ్వు చేసే పనులు నువ్వు సక్కయ్యావు. ఆ కేసీఆర్ చేసిన పనులను మొత్తం ఖరాబ్ చేసి పెట్టినావు. నీకు నచ్చకపోతే పేరు మార్చాలి దాంట్లో మీద. అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సార్ చేసిండు, ఆరోగ్యశ్రీ కార్డు చేసిండు. కేసీఆర్ వచ్చి దాన్ని మార్చినా ఏం మార్చలేదని, ఏమన్నా పెట్టినట్టు ఏం చేయలే. ఇంకా ఎక్కువ చేసి ప్రోత్సహించిన ఒక ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలి కానీ ఒక ప్రభుత్వాన్ని నెగ్లెక్ట్ చేశానని నేను ఎప్పుడు అనుకోలే రేవంత్ రెడ్డిని. నువ్వు రైతులలో మా ఊరు గోకారం చారవండ మండలం మాది. మా ఊరికి మిషన్ మీద తల్లి కేసీఆర్ మిషన్ మీద తల్లి ఫుల్ పుష్కలంగా వచ్చే వాటర్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అధికారులు నడితే అంటారంటే ఏమైనా వేసుకో, నువ్వు ఏం చేసుకుంటే వేసుకోపోని అంటారు. అది అధికారులకు చెప్తే మేము పెట్టాం, వాటర్ పెట్టాం, మా ఇష్టం ఉన్నట్టు చేస్తామని అంటారు. ఇప్పుడు ఏమంటారు అంటే ఇందిరా మిల్లులు, ఇందిరా ఆత్మీయ భరోసా అవి చేసిన కాంగ్రెస్ పార్టీ మన ఊర్లలో గ్రామ సభలు పెట్టి చేసింది ఆత్మీయ భరోసా గిట. అదేమంటారు అంటే కమిటీలు వేసారు. ఇందిరమ్మ కమిటీలు 6 మెంబర్లు వేసారు. ఎమ్మెల్యే తరపుకెళ్ళి 6 మంది కమిటీలను వేసారు. ఏ ఊర్లో అయినా మన రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 6 మంది ఎమ్మెల్యే అయిపోయినట్టు కమిటీలు ఉండే 6 మంది ఇందిరమ్మ కమిటీలను వేసారు. ఒక రైతుకి ఏమైనా కావాలన్నా 6 మంది కమిటీలను అడగాలి. ఇల్లు కావాలన్నా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావాలన్నా, రైతు బంధు కావాలన్నా 6 మంది పోయి అడిగితేనే 6 మంది తీసుకుపోయి ఎమ్మెల్యే చేతిలో పెడతారంట. అది పద్ధతి కాదు. కేసీఆర్ అప్పుడు ఏ రైతుకైనా నొప్పి వెళ్ళకుండా అకౌంట్లో లేచి పడేసిన పైసలు నీ దగ్గరకు వస్తే నువ్వు 50,000 ఆడుతున్నావు, లంచం 10,000 ఆడుతున్నావు. పద్ధతి కాకుండా పని రైతుకు ఏ ఇబ్బంది కాకుండా పని చేయాలని తీసుకుని వస్తున్నా. మా గ్రామాన్ని ఒకటే చెప్పిండు, మాకు కలిగిన హక్కులు ఎంతసేపు అయినా ఓరాడరే నేను ఉంటాం ఇంకా అని చెప్పిండు రామన్. అంతే, దానికోసం మేము ఏమైనా చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఫ్రీ బస్ అయితే మంచి పథకం పెట్టిండు. ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఇచ్చిన ఫస్ట్ అమలు చేసిన పథకం ఫ్రీ బస్సు. కానీ ఫ్రీ బస్సు వల్ల మహిళలకు మంచిగా అయింది, కానీ కొంతమంది యువకులు ఆగమయ్యారబ్బా. ఆటో డ్రైవర్లు రోడ్ల మీదకి వచ్చారు. ఆటో ఈఎంఐలు కట్టుకోలేక, ఆటో మీద చేసిన అప్పులు కట్టుకోలేక చాలా మంది యువకులు రోడ్ల మీదకి వచ్చి చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు ఈ ఫ్రీ బస్ వల్ల. వాళ్ళకు నచ్చితే మహిళలకు మంచి చేయాలనుకుంటే ఇప్పుడు ఒక 60 రూపాయలు ఉన్న టికెట్ మహిళలకు ఒక 30 రూపీస్ చేసేది ఉండే. చేసింది ఫ్రీ బస్సు పథకాలు పెట్టి మోపిల్లలకు బస్సులలో సీట్లు లేకుండా చేసిండు. బస్సులు ఎక్కువ పెట్టాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే యువతకు కూర్చోనికే ప్లేస్ లేవు, బస్సులు గిట్ట సరిపోవట్లేదు, మొత్తం మహిళలే అయిపోతారు. కాబట్టి బస్సులు గిట్ట పెంచాలి. ఇంకోటి ఈ ఫ్రీ బస్సు అనేదాన్ని కొద్దిగా మీరు ఆలోచించి తొలగించి దాన్ని సగం రేటుకి ఫిక్స్ చేస్తే కొంతవరకు మంచిగా ఉంటుంది. మరి ఆటో వాళ్ళ జీవితాలు గిట్ట పట్టించుకోవాలి అందరూ. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ గారు మీరు స్పీచ్ ఉన్నారు, మీకు ఏమనిపించింది? కేటీఆర్ మా ఊరికి వచ్చి మాకు ఈ ధైర్యం ఇవ్వడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మా ఊరికి వచ్చి మీరు ఆయన ఇచ్చిన హామీలు మీరు కంపల్సరీ ఎక్కడ నించున్నా కానీ ఎక్కడికి వచ్చినా కానీ మీరు ప్రశ్నించి ఎదుర్కొని అడగాలని చెప్పేసి మాకు మనోవేదన కొంతవరకు మాకు ధైర్యాన్ని నింపిండు. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళతో పాటుగా కొంతమంది చెప్పండి, ఏంటి అసలు ఈ సభ సక్సెస్? చాలా మంది తరలి వచ్చారు. తర్వాత సంవత్సరం దాటింది అంతే ఈ ప్రభుత్వం వచ్చి. సంవత్సరం దాటంగానే అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంతమంది తరలి వచ్చారు. ఇంతమంది కేటీఆర్ గారు స్పీచ్ విన్నారు, మీకు ఏమనిపించింది?
కేటీఆర్ స్పీచ్ వల్ల ఎంతో మంది మనోధైర్యం వచ్చింది. గొప్పతనం అంటే ఒక 10 ఏళ్ల సంధి ఉండి ప్రభుత్వాన్ని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారు రైతులు గాని, సబన్న కురాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఈయన చేసే ప్రోగ్రాంలు ఏదైనా గానీ ప్రజలకు అందట్లేదు. ఆయన చెప్పిన ప్రతి దాని మీద దేవుడి మీద కొట్ట అంటాడు, అదే అంటాడు, ఇది అంటాడు. మొన్న మంత్రులంతా కూర్చున్న మా మంత్రుల సాక్షిగా నేను పబ్లిక్ ఇది చేస్తా అని చెప్పేసి అంటున్నాడు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఆ రైతు కేసీఆర్ రాకపోతే ఏమన్నా నేను రైతు బంధు నేను ఏమన్నా అదేంది ఆయన అన్న మాటలు ఏంటంటే కాదు ఆయన మాట్లాడిన మాటలు నేను దివానా గాడినా, రైతు బంధు ఇవ్వకపోతే కేసీఆర్ లేకపోతే నేను దివానా గాడినా అన్న మాటలు ఈ పబ్లిక్ అందరూ అనుకుంటున్నారు. ఒక నాయకుడు ఒక హోదాల గల ఉన్నోడు ఎట్లా మాట్లాడాలి, అందరినీ ఎంత హుందాగా తీసుకోవాలి, ప్రతి ఒడిని అంటే చించేస్తా, పొడి చేస్తా, నరికేస్తా, నేను తొక్కుంటా. మేము కూడా నల్లమల్ల బిడ్డలమే, మేము కూడా కింద నుంచి చేసుకుంటా కష్టజీవులమే, మేము అందరం వచ్చిన వాళ్ళము. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తొక్కుడు ఎవరిని తొక్కుడు వస్తున్నావు, నీ పార్టీలను తొక్కుడు వస్తున్నావు, నీ ఉన్న బలగాలను తొక్కుడు వస్తున్నావు. కుటుంబ పాలన నీది, పబ్లిక్ కేసీఆర్ది కాదు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో ఉన్న ముసలి వాళ్ళకు 4,000 ఇస్తాను. అదే కేటీఆర్ అని మన నల్గొండ మంత్రి అన్నాడు, కేటీఆర్ 4,000 ఇస్తున్నా అని చెప్పేసి మాట్లాడి 2,000 ఎక్కడ పోయినా, 2,000 4,000 ఎక్కడ పోయినాయి, 2,000 ఇస్తున్నావు. ఇప్పటికి కూడా చేసిన ప్రతి పథకం రేవంత్ కేసీఆర్ గారు చేసిన ప్రతి పథకము తుంగలో దొక్కి నువ్వు చెప్పిన మాటలకు ఎవ్వరు నమ్మట్లేదు. రాబోయే తరాలలో బంపర్ మెజార్టీ మన కేసీఆర్ గారు రాజ్యం వెళ్తాడు. ఇంకా 20 ఏళ్ళు కేసీఆర్ గారే మన అందరినీ చూసుకుంటాడు. మన తెలంగాణ మొత్తానికి సస్యశ్యామలం. ఇంతవరకు ఉన్న బీడుభూములు ఎక్కడ చూసినా సస్యశ్యామలంగా ఉండేది. ఇప్పుడు మొత్తం ఎడారిగా ప్రాంతంగా మాట్లాడింది. ఎక్కడ ఎవరికి బతుకుదీరు లేదు. ప్రతి వరకు అన్నమా రామచంద్ర అనుకుంటూ దేశాలు దిగబోతున్నారు. మళ్ళా 20 ఏళ్ల కింద ఎట్లా, మన 10 ఏళ్ల కింద ఎట్లా, అంతకు ముందుకు ఎట్లా ఉండనో మళ్ళా అదే విధిగా పోతున్నారు పబ్లిక్ అంతా బయటికి. ఇంతవరకు కేసీఆర్ పాలనలో అందరూ వచ్చి ఊర్లలో వచ్చి పంటలు వేసుకొని ఎంత సస్యశ్యామలంగా అందరూ ప్రతి ఒక్కరు మంచి సుఖశాంతుల్లో ఉండేది. ఇప్పుడు అంత ఎడారి ఎండాకాలం ఎట్లా వచ్చిందో మళ్ళా తెలంగాణ అట్లే ఉంది. ఈయన ఉన్నంత వరకు ఇంతే ఉంటది, ఇంతే నాశనం అయితే ప్రతి ఒక్కరు గమనించాలి. అందరికి చేతులెత్తి దండం పెడుతున్నా. ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వాన్ని మనం ఎండగట్టాలి. ఎక్కడ ఉన్న ఏ నాయకుడు వచ్చినా గానీ మన ఊళ్ళకి రానియకుండా మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి. నువ్వు అడిగిన నువ్వు చెప్పిన హామీలు ఎక్కడ పోయినాయి, నువ్వు ఇస్తానన్న ఎక్కడ పోయినాయి, నువ్వు విద్యార్థులకు చేస్తావు, అందరికి ప్రతి ఒక్కరికి ఇస్తా అని చెప్పినావు. చెప్పి మాయమాటలు చెప్పి రాజకీయంగా బయటకు వచ్చినావు. చాలు నాయన, నీ పాలన చాలు మాకు. మేము ఖచ్చితంగా కేసీఆర్ అండనే ఉంటాం. ప్రతి యువకుడు, ప్రతి అవ్వ తాత, ప్రతి ఒక్కరు కేసీఆర్ కోరుకుంటున్నారు. కేసీఆర్ రావాలి అని చెప్పేసి మేము అందరికి విన్నవించుకుంటున్నాం. ఓకే, మొత్తంగా చూసినట్టయితే ఇక్కడికి ఈ సభకు వచ్చిన వాళ్ళంతా కూడా కేటీఆర్ గారు స్పీచ్ విన్న తర్వాత మా లోపల స్ఫూర్తి నింపారు. ఆయన నిజంగా కూడా మేము పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే గ్రామాల్లో పడుతున్నామో అవన్నీ కూడా కూలంకుషంగా చెప్పడం జరిగింది. మేము ఇప్పటి నుంచి అంటే ఈ సంవత్సరం పాటు చూసాం, సంవత్సరం పైగా చూసాం, కానీ ఈ ప్రభుత్వం లోపల మార్పు రాదు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది, రైతులైనా సబ్బండ వర్గాలకైనా. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కేటీఆర్ గారు చెప్పినట్టుగా లేదంటే మాకు నిజంగా మేము పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ మంచి భారీ మెజారిటీతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంతో పాటు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కూడా గులాబీ జెండా ఎగరవేసే విధంగా కూడా మేము కృషి చేస్తామని చెప్పేసి మాకు ఇచ్చినటువంటి ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఉందో అవన్నీ నెరవేర్చే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఈ సభకు వచ్చినటువంటి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ నుంచి.